So good evening dear students of grade 10. So today we are going to discuss about example number 6 from applications of trigonometry from grade 10 mathematics. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో ఎగ్జాంపుల్ 2 తప్పించి రిమైనింగ్ అన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4, ఎగ్జాంపుల్ 5, ఎగ్జాంపుల్ 7 ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో. సో ఎవరైతే చూడలేదో మిస్ అయ్యారో ఒకసారి ఆ వీడియో క్లాస్ కూడా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగిందనమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ 6, దిస్ ఇస్ ద లెఫ్ట్ ఓవర్ సమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ నుంచి మిగిలిన సమ్ ఏంటంటే ఇది ఒకటే అనమాట. కాబట్టి ఈ సమ్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే కంప్లీట్లీ వీ కెన్ కవర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్స్ అయిపోతాయి. నెక్స్ట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎక్సర్సైజ్ సమ్స్ అనమాట. అయితే జస్ట్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ అండ్ జస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్. ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 6 క్వశ్చన్ ఏం చెప్తున్నాడో చూడండి. అయితే ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్, ఇది యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ కాదండి, యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్తో స్టార్ట్ చేశాడు. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? లైన్ ఆఫ్ సైట్ అన్నది హారిజాంటల్కి కింద ఉండాలన్నమాట. అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అవునా, అది గుర్తుపెట్టుకోండి. ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ రెండు ఇచ్చాడు. ఒకటి టాప్కి, ఇంకొకటి బాటమ్కి. దేనికి చూడండి, ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎన్ 8 మీటర్ టాల్ బిల్డింగ్. ఒక 8 మీటర్ టాల్ బిల్డింగ్ ఉందండి, జాగ్రత్తగా వినండి. ఒక గ్రౌండ్ సర్ఫేస్ మీద ఒక 8 మీటర్ టాల్ బిల్డింగ్ ఉంది. ఆ 8 మీటర్ టాల్ బిల్డింగ్ మీద టాప్కి, అలాగే 8 మీటర్ టాల్ బిల్డింగ్ యొక్క బాటమ్కి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇది సి నుంచి డీకి అనమాట. ఇది మనకి 8 మీటర్ టాల్ బిల్డింగ్. ఏంటంటే అది 8 మీటర్ టాల్ బిల్డింగ్ యొక్క టాప్, 8 మీటర్ టాల్ బిల్డింగ్ యొక్క బాటము. అంటే దీనికి అలాగే దీనికి యాంగిల్స్ ఆఫ్ ఏమి ఇచ్చాడు? డిప్రెషన్స్ ఇచ్చాడు అనమాట. చూడండి, ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎన్ 8 మీటర్ టాల్ బిల్డింగ్. ఎక్కడి నుంచి అని చెప్తున్నాడు? ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. ఈ రెండు యాంగిల్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తున్నాడు? దీనికి ఆపోజిట్లో ఇంకోటి ఉంది, అదేంటి? మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. ఇక్కడ చూడండి, ఎంబి అని రాశాను. ఎంబి అంటే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. ఇక్కడ ఓన్లీ బి అని రాశాను. ఇది 8 మీటర్ బిల్డింగ్. చూసుకోండి, ఇది ఓన్లీ 8 మీటర్ బిల్డింగ్, అది మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. అంటే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ అంటే చాలా పెద్దది. అంటే ఇక్కడ నుంచి కనుక చూస్తే ఈ జనరల్గా ఈ డాటెడ్ లైన్స్ అన్ని ఏమవుతాయి? హారిజాంటల్ అవుతాయి. జనరల్గా దాని యొక్క స్ట్రైట్ వ్యూ కాబట్టి అది హారిజాంటల్ అవుతుంది. అంటే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ యొక్క టాప్ నుంచి, అంటే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి చూస్తే 8 మీటర్ టాల్ బిల్డింగ్ యొక్క టాప్, అలాగే 8 మీటర్ టాల్ బిల్డింగ్ యొక్క బాటమ్కి యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ డ్రా చేశాడు అనమాట. ఒకటి 30 డిగ్రీస్తో ఉంది, ఇంకొకటి 45 డిగ్రీస్తో వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్రమ్ ద మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ టాప్ వ్యూ. అంటే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ యొక్క టాప్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి 8 మీటర్ బిల్డింగ్ యొక్క టాప్, అలాగే 8 మీటర్ బిల్డింగ్ యొక్క బాటమ్కి రెండు యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ వస్తున్నాయి. అది క్వశ్చన్ చూడండి. అయితే ద టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్, ఆ రెండు యాంగిల్స్ ఎంత? ఒకటి 30 డిగ్రీస్, ఇంకొకటి 45 డిగ్రీస్. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ఏ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. ఈ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ యొక్క హైట్ ఎంతో కట్టాలన్నమాట. ఓకే, మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ యొక్క హైట్ ఎంతో కట్టాలి. దాంతోపాటు హైట్తో పాటు ఇంకేం కట్టమంటున్నాడు? డిస్టెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్. ఆ 2 బిల్డింగ్స్ ఏంటి? ఒకటి 8 మీటర్ టాల్ బిల్డింగ్, ఇంకొకటి మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ యొక్క డిస్టెన్స్ అనమాట. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ని నేను డి అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇగో ఈ సిడి అనే పోర్షన్ కనబడుతుంది కదా, ఇది 8 మీటర్ టాల్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఏబి కనబడుతుంది కదా మీ అందరికీ, చూడండి ఇక్కడ, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి ఏబి ఏదైతే ఉందో ఇది మనకి మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ అవుతుంది అనమాట. అయితే ఈ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ యొక్క హైటు, అలాగే ఈ రెండు బిల్డింగ్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కట్టమంటున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి అంటే ఏ బి, అంటే మీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఏఈ ఈక్వల్ టు, ఏఈ అంటే ఎక్కడ ఉందో చూడండి డయాగ్రామ్లో, ఏ నుంచి ఈ వరకు అనమాట. అంటే హైట్ ఆఫ్ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. సో ఇది ఆల్రెడీ మనకి 8 మీటర్స్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ 8 మీటర్స్ ఉంది కాబట్టి ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. కిందది చూడండి, డిఈబిసి రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. అంటే డిఈ ఎంత ఉందో బీసీ కూడా అంతే ఉంటుంది, అలాగే డిసి ఎంత ఉందో ఈబి కూడా అంతే ఉంటుంది. కాబట్టి డిఈ అంటే డిసి ఈక్వల్ టు
ఈబీ ఈక్వల్ టు 8 మీటర్స్ రాసుకున్నా లేదు, ఇగో చూడండి. సిడి అంటే ఏంటి, ఇదన్నమాట. అలాగే ఈబి అంటే ఇదన్నమాట. ఇది 8 ఉంటే అది కూడా 8 ఉంటుంది, ఇగోండి 8 మీటర్స్ డయాగ్రామ్ ప్రకారంగా. నెక్స్ట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఇదన్నమాట. ఏఈ అంటే ఏంటి, ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పార్ట్, అది మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ లెట్ బీసీ ఈక్వల్ టు, బీసీ అంటే ఏంటి ఇది, అలాగే డిఈ, ఈ రెండు ఈక్వల్ కదా, మళ్ళీ బీసీ ఈక్వల్ టు డిఈ. చూసుకోండి, బీసీ ఈక్వల్ టు డిఈ ఈక్వల్ టు డి అనుకుంటున్నాను. ఎందుకు, హైట్ అడిగాడు, డిస్టెన్స్ అడిగాడు. చూసుకోండి, డిస్టెన్స్ నేమో డి అనుకుంటున్నాను, హైట్ నేమో హెచ్ అనుకుంటున్నాను. గివెన్ డేటా ఓకే కదండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ చూడండి. చిన్న ట్రయాంగిల్ చూస్తే ఇక్కడ 30 డిగ్రీస్ ఉంచండి, అవునా కదా. ఈ 30 డిగ్రీస్ ఏంటి, టాప్కి అనమాట, అంటే ఇక్కడికి. ఈ టోటల్ 45 ఏంటి, బాటమ్కి అనమాట, అంటే ఇక్కడికి. అంటే ఇక్కడ 45 ఉంది అంటే ఇక్కడ కూడా 45 ఉంటుంది. ఎందుకు, ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. అలాగే ఇక్కడ 30 ఉంటే ఈ టాప్ది ఇక్కడ కూడా 30 ఉంటుంది అనమాట. చూసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 30 ఉంటే ఇక్కడ కూడా 30 ఆల్టర్నేట్. ఇది టోటల్ 45 కాబట్టి ఈ టోటల్లో కూడా ఇది 45 ఉంటుంది అనమాట, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఫస్ట్ ట్రయాంగిల్ చూడండి, ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ సాల్వ్ చేయండి. చిన్న ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ అంటే ఇక్కడి నుంచి ఏ ఈ డి లేదా ఈ డి ఏ, చిన్న ట్రయాంగిల్ ఉందా లేదా, అంటే ఇక్కడ ఒక 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ తీసుకోండి, ఏంటి ఈ డి ఏ. చూసుకోండి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఈడిఏ అంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఈడిఏలోంచి యాంగిల్, అంటే ఈ చిన్న ట్రయాంగిల్ కనుక చూస్తే ఈ డిఏ కనుక చూస్తే tan 30 అంటే యాంగిల్ చూడండి, tan 30 ఈక్వల్ టు, tan అంటే ఏంటి, 30కి ఆపోజిట్, 30కి ఎడ్జసెంట్. 30కి ఆపోజిట్ ఏంటి, ఏఈ. మొత్తం చూడకూడదు, ఏ నుంచి ఈ వరకే చూడాలి. ఎందుకు, ఈ పార్టే తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికే చూడాలి. అంటే 30కి ఆపోజిట్ అంటే ఏఈ బై 30కి ఎడ్జసెంట్ డిఈ. చూసుకోండి, ఏఈ బై డిఈ. tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్ టు ఏఈ వాల్యూ ఆల్రెడీ తీసుకున్న ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత, హెచ్. ఇదిగో హెచ్ బై డిఈ వాల్యూ. చూసుకోండి, డిఈ అంటే డి నుంచి ఈకి డిస్టెన్స్ కదా, దాన్ని ఏమనుకున్నాను, డి అనుకుంటున్నాను. కాబట్టి హెచ్ బై డి ఈక్వల్ టు 1/√3. 1/√3 ఈక్వల్ టు హెచ్ బై డి. క్రాస్ మల్టిప్లై చేస్తే డి ఈక్వల్ టు √3h. చూసుకోండి, 1 ఇంటూ డి ఈక్వల్ టు డి, √3 ఇంటూ హెచ్ √3h. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు √3h. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఎక్కడి నుంచి, చిన్న ట్రయాంగిల్ నుంచి. ఇప్పుడు ఇంకొకటి ఉంది, పెద్ద ట్రయాంగిల్ చూడండి, ఏంటది, బి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, బి, అవునా, సి. చూడండి, పెద్ద ట్రయాంగిల్ వస్తుందా లేదా, ఏ. ఇది సెకండ్ ట్రయాంగిల్. ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీఏ చూడండి, బీసీఏ నుంచి మళ్ళీ tan 45 యాంగిల్ ఇక్కడ 45 ఉంది కదా, అవునా కదా. అంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు, tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అంటే 45కి ఆపోజిట్లో ఏముంది, ఏబి ఉంది. ఇక్కడ మొత్తం తీసుకోవాలి, ఎందుకు, పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఏబి అంటే చూడండి, ఏబి బై 45కి ఎడ్జసెంట్ బీసీ అనమాట, బీసీ. tan 45 వాల్యూ 1 ఇదిగోండి, tan 45 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏబి అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాసుకోవచ్చు, ఏఈ ప్లస్ ఈబి అంటే హెచ్ ప్లస్ 8 రాసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి హెచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 8. కాబట్టి ఏబి ప్లేస్లో హెచ్ అంటే ఏంటి, ఏఈ, అలాగే ఈబి అంటే ఎంత, 8 అంటే హెచ్ ప్లస్ 8 డివైడెడ్ బై బీసీ. బీసీ అంటే ఎంత, బీసీ దేనికి ఈక్వల్, డిఈకి ఈక్వల్, కాబట్టి డి అని రాశాను. చూసుకోండి, బీసీ అన్న డిఈ అన్న ఈక్వల్ కాబట్టి డి అనమాట. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే డి ఇంటూ 1 ఈక్వల్ టు డి, డి ఈక్వల్ టు హెచ్ ప్లస్ 8. ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఒక ఈక్వేషన్లో √3h వచ్చింది, ఇంకొక ఈక్వేషన్ హెచ్ ప్లస్ 8 వచ్చింది. ఇప్పుడు 1 and 2 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, కాబట్టి ఎల్హెచ్ఎస్ పక్కన పెట్టి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేయండి. ఆర్హెచ్ఎస్ ఏముంది, √3h ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏముంది, హెచ్ ప్లస్ 8 ఉంది. అంటే ఈ ప్లస్ హెచ్ ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ హెచ్ అవుతుంది. అంటే √3h మైనస్ హెచ్ ఈక్వల్ టు 8 అనమాట. ప్లస్ హెచ్ ఇటు తీసుకొచ్చాను, √3h మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ కామన్ తీయచ్చు కదా, అంటే హెచ్ కామన్ తీస్తే ఇంకా లోపల ఏముంటుంది, √3 మైనస్ 1 మిగులుతుంది. చూసుకోండి, √3 ఇంటూ హెచ్ √3h మైనస్ హెచ్ ఇంటూ 1 హెచ్, కాబట్టి హెచ్ కామన్ తీస్తే √3 మైనస్ 1 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ నుంచి హైట్ కావాలి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ √3 మైనస్ 1 అటువైపు వెళ్తే
బై √3 - 1 అయింది చూసుకోండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8/√3 - 1. ఓకే, ఇక్కడతో అయిపోలేదు, దీన్ని రేషనలైజ్ చేసి చేయండి. 8 ఇది ఏంటండి 8 అనమాట. 8/√3 - 1 రేషనలైజ్ చేస్తే, రేషనలైజేషన్ అంటే ఏంటి, ఆపోజిట్, అంటే √3 - 1 ఉంది కాబట్టి +1తో చేస్తున్నాను, అంటే √3 + 1/√3 + 1తో చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 × √3 + 1 ఇగోండి. 8 × √3 + 1 డివైడెడ్ బై, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a - b × a + b. √3 - 1 × √3 + 1, a - b × a + b, a² - b² అంటే √3² - 1² a² - b². అప్పుడు స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. 3లోంచి 1² తీసేయండి. 1² అంటే ఎంత, 1. 3 - 1 ఎంత, 2. అంటే 8 × √3 + 1 బై డినామినేటర్ 2 మిగిలింది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్ అనమాట. ఇగో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 × √3 + 1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 × √3 + 1. ఇప్పుడు బ్రాకెట్తో మల్టిప్లై చేస్తే 4 × √3 4√3 ప్లస్ 4 × 1 4. సో ఫైనల్లీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4√3 + 4 అనమాట. 4√3 + 4 హైట్ వచ్చేసింది. చూసుకోండి, ఇగోండి హైట్ వచ్చిందా లేదా, హెచ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇంకా నెక్స్ట్ ఏం కట్టాలి, డిస్టెన్స్ కట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ వాల్యూని ఎయిదర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డి వాల్యూ వచ్చేస్తుంది డిస్టెన్స్. అవునా, ఇది ఈక్వేషన్ 1 సింపుల్గా ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అని రాశాను. ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్ కాబట్టి. హైట్ ఆల్రెడీ వచ్చింది, డిస్టెన్స్ రావాలంటే ఎయిదర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 1 ఏంటి, డి ఈక్వల్ టు √3h, డి ఈక్వల్ టు √3 × హెచ్ ప్లేస్లో ఇప్పుడు ఎంత వేసుకోవచ్చు, 4√3 + 4, ఇదంతా హెచ్ వాల్యూ కదా ఇప్పుడు, అవునా కదా. √3h అని చెప్తున్నాను, హెచ్ ప్లేస్లో 4√3 + 4 వేసుకోవచ్చా లేదా, వేసుకుంటే డి ఈక్వల్ టు √3 × 4√3 ఏమవుతుంది చూసుకోండి, √3 × 4√3, √3 × 4√3, √3 క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. అంటే 4 × 3 ఎంత, 12 ప్లస్ √3 × 4 4√3, √3 × 4 4√3 ప్లస్ 4 × 3 12, అంటే 12 + 4√3 వచ్చింది. ఎంత వచ్చింది, 12 + 4√3 ఎంత వచ్చింది, 12 + 4√3. మళ్ళీ ఈ ప్లస్కి ఇటు 12 ఉంది, అటు 4 ఉంది, మళ్ళీ 4 కామన్ తీయచ్చు కదా. 12కి 4√3కి 4 కామన్ తీస్తే ఇంక బ్రాకెట్లో 3 మిగులుతుంది. అవునా, ఇక్కడ నుంచి 4 కామన్ తీసేస్తే 4 3s 12, అంటే 3 ప్లస్ ఇక్కడ 4 ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి √3 మిగులుతుంది. అంటే d ఈజ్ ఈక్వల్ టు 4 × 3 + √3 మీటర్స్ అనమాట. చూసుకోండి, 4 × 3 12 ప్లస్ 4 × √3 4√3, మళ్ళీ వచ్చిందా లేదా. 4 కామన్ తీస్తే 3 + √3, ఇదేంటి డిస్టెన్స్ అనమాట. సో ఫైనల్గా హెచ్ అంటే హైట్ ఆఫ్ ది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్, డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్ అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ యొక్క హైట్ వచ్చేటప్పటికి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్ అంటే ఇది ప్లస్ ఇది అనమాట. సో ఇప్పుడు డిస్టెన్స్ ఆల్రెడీ వచ్చింది, ఎంత వచ్చింది, 4 × 3 + √3. ఇప్పుడు టోటల్ హైట్ కావాలి. టోటల్ హైట్ అంటే అప్పుడు ఏమొస్తుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు టోటల్ హైట్ కట్టమంటున్నాడు. టోటల్ హైట్ అంటే ఇప్పుడు ఎలా వస్తుంది, ఏఈ ప్లస్ ఈబి, అంతే కదా. ఏఈ ప్లస్ ఈబి కనుక చేస్తే మీకు వచ్చేస్తుంది. ఏఈ వాల్యూ ఎంత వచ్చింది, 4√3 + 4, ఇది ఏఈ వాల్యూ ప్లస్ ఈబి వాల్యూ ఎంత, ఈబి వాల్యూ ఎంత 8 అనమాట. సో ఫైనల్లీ 4√3 + 8 + 4 ఎంత 12 అనమాట. అది మనకి టోటల్ హైట్. మళ్ళీ 4√3 అండ్ 12 కామన్ తీస్తే మనకి టోటల్ హైట్ వచ్చేస్తుంది. మళ్ళీ 4 కామన్ తీస్తే √3 + 3 అనమాట, మళ్ళీ అదే వస్తుంది చూసుకోండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హైట్, రెండు ఈక్వల్ అయ్యాయి లేదా. సో ఇది టోటల్ హైట్, ఇది ఓన్లీ హెచ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కట్టింది ఈ వాల్యూ. ఓకే, ఇదేంటి టోటల్ హైట్, 8 యాడ్ చేసాం ఎందుకంటే టోటల్ హైట్ కాబట్టి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న డిస్టెన్స్, ఇక్కడ ఉన్న టోటల్ హైట్ ఈక్వల్ అయిపోయింది. అంటే దాని అర్థం 45 degrees కరెక్టే. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్లో, 45 degrees ఉంది అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అని అర్థం అనమాట. ఇది మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 6. సో ఏదైనా ఒకసారి డౌట్స్ ఉంటే క్లారిటీగా ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనం టెక్స్చువల్ ఎక్సర్సైజెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ.